సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి బంగారు కుటుంబానికి ఒక అవకాశం లభించాలి. P4 కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ బాలాజీ విద్యాలయం బంగారు కుటుంబాల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో మార్గదర్శిగా ముందుకొచ్చింది. నా పేరు తెనాలి రేఖ. నేను మచిలీపట్నంలో నివసిస్తుంటాను. నేను శ్రీ బాలాజీ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉంటాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక P4 పథకాన్ని ప్రారంభించారు. ఈ P4 పథకం ద్వారా నేను మా స్కూల్లో జాయిన్ అవడం జరిగింది. మా ప్రిన్సిపల్ గారు మాకు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. P4 పథకం ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల్ని గుర్తించి చిన్నారులకు ఉచిత విద్య అందించడమే కాకుండా అవసరమైన వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ అండగా నిలిచింది. నా పేరు కొమరిగిరి చంద్రశేఖర్. మచిలీపట్నంలో శ్రీ బాలాజీ విద్యాలయం పాఠశాలను నిర్వహిస్తున్నాను. P4 అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం గనక కలిసినప్పుడు కొన్ని అద్భుతాలు మన సమాజంలో చేయవచ్చు అని వారు చెప్పడం జరిగింది. బాధ్యతగా మారుతుంది. నిజంగా ఆ బాధ్యతని ఒక విద్యా సంస్థ అధినేతగా నేను చాలా సంతృప్తికరంగా చేస్తున్నాను. దాని ద్వారా సుమారుగా 37 మంది మన దగ్గర చదువుతున్నారు అంటే ఇంతటి ఆలోచనని రూపొందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలానే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కావచ్చు, వారందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటంలో మా వంతు సహకారాన్ని కూడా మేము ఎప్పుడు అందజేస్తామని ఇస్తూ థ్యాంక్ యూ. శ్రీ బాలాజీ విద్యాలయం అందిస్తున్న ఇలాంటి చేయూతతో చిన్నారులకు విద్య, కుటుంబాలకు భరోసా, భవిష్యత్తుకు కొత్త ఆశ లభిస్తోంది.